మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నార్మల్గా మనకి కొన్నిసార్లు ఎప్పుడే కానీ లోన్స్ తీసుకున్నా లేదంటే ఈఎంఐస్ అట్లాంటి ప్రాసెస్లో చెక్ బౌన్సెస్ అవుతూ ఉంటాయి. సో అలాంటి టైమ్స్లో ఎలాంటి లీగల్ యాక్షన్స్ తీసుకోవచ్చు అంటారు? జనరలీ చెక్ బౌన్స్ కేసులు అనేది మనం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, ఎన్ఐ యాక్ట్ అని చెప్పి అంటామండి. సో దాని కింద పరిగణించబడతాయి అవి. సో చెక్ బౌన్స్ అందులో ఏంటంటే సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ అని ఉంటుంది. సో దాని పరంగా మనం కేసు వేసుకోవచ్చు కోర్టులో. వేసుకొని పలానా వ్యక్తి మాకు చెక్ ఇచ్చాడు, అది బౌన్స్ అయింది, సో ఎన్ఐ యాక్ట్ సెక్షన్ 138 కింద అతన్ని ప్రాసిక్యూట్ చేయండి అని చెప్పి మనం ఒక సూట్ వేస్తాం అతని వ్యక్తి మీద. సో ఆ సదర్ కోర్టు ఆ వ్యక్తిని పిలిపించి, అతన్ని కూడా పార్టీ చేసినప్పుడు మనం ఆ వ్యక్తిని పిలిపించి అతన్ని ఇంకా దాని ప్రకారంగా ప్రాసిక్యూట్ చేస్తుంది. సో జనరల్లీ దీంట్లో ఏమవుతుందంటే ఫైన్స్ వేస్తారు. ఇందులో రెండు ఉంటాయి. అంటే ఒకటి కోర్టు విధించిన ఫైన్ ఉంటుంది. ఈ చెక్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ కేసు యొక్క గ్రావిటీ బట్టి, ఒకవేళ సివియర్గా అతను చాలా అమౌంట్ ఇవ్వాలి, ఎప్పటి నుంచో తిప్పుతున్నాడు, లాస్ట్కి ఇలా ఇచ్చాడు, నాకు ప్రామిసరీ నోట్ ఇచ్చాడు, దాని తర్వాత అది ఉల్లంఘించాడు, దాని తర్వాత ఈ చెక్ ఇచ్చాడు, అది కూడా ఇప్పుడు బౌన్స్ చేశాడు, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. అలాంటి ఇది అలిగేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, అక్యూజేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు దాని ప్రకారంగా కూడా కోర్టు ఆలోచించి అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఆ చెక్ అమౌంట్ మీద కంటే డబల్ అమౌంట్ కూడా ఫైన్ వేసే ఛాన్సులు ఉంటుంది. కోర్టు అలా కూడా పనిష్మెంట్ ఇస్తుంది. సో అది కాకుండా అట్ ద సేమ్ టైం అతనికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఇది కూడా ఉంటుంది. ఒకవేళ అతను కోర్టు ఆర్డర్ ఇస్తుంది ఇతను కట్టాలి అని చెప్పి, అతను కట్టలేదు అనుకోండి, దాని పరంగా అతనికి యాక్షన్ కూడా అతని మీద తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అవేమీ కాదు, అసలు ఇతను మొత్తానికే ఉల్లంఘించాడు, చట్టవిరుద్ధంగా చేస్తున్నాడు, చెక్ బౌన్స్ చేసి దాని మీద తప్పించుకొని తిరుగుతున్నాడు, లేకపోతే రావట్లేదు కోర్టుకి సరిగ్గా, లేకపోతే వచ్చినా కూడా సరిగ్గా కోర్టు చెప్పిన విధానాన్ని పాటించట్లేదు, సో తప్పకుండా 2 ఏళ్ళు జైలు శిక్ష పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇలాంటి వాటిలో. సో దీని పరంగా యాక్షన్ తీసుకోవచ్చు వాళ్ళ మీద. సో జనరల్లీ ఇప్పుడు లేటెస్ట్గా సుప్రీం ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయండి. సో ఆర్బీఐ గైడ్ లైన్స్లో ఏముందంటే ఈ ఫైన్స్ ఇప్పుడు కేవలం కోర్టు విధించడమే కాకుండా జనరల్ బ్యాంక్స్ కూడా ఇప్పుడు చెక్ బౌన్స్ అయినప్పుడు సదరు బ్యాంక్ కూడా ఫైన్స్ వేస్తుంది. సో అలానే ఈ 2021లో మన ఆర్బీఐ కూడా ఏం చెప్పిందంటే ఈ బ్యాంక్ విధించే ఫైన్స్ ని ఇంకా ఎక్కువ చేశారు. సో ఇలాంటి చెక్ బౌన్స్లు ఎవరైనా చేస్తే వ్యక్తులు వాళ్ళ మీద గట్టిగా సివియర్గా యాక్షన్ తీసుకునే విధంగా సదరు బ్యాంక్ వాళ్ళు ఇంకా పెద్ద ఫైన్లు వేసే విధంగా కూడా అమెండ్మెంట్స్ చేశారు. సో ఈ లెక్కన ఆర్బీఐ కూడా ఈ చెక్ బౌన్స్ కేసుల మీద వాటి మీద సీరియస్ గానే ఉంది. సో అంటే ఫ్యూచర్ లో ఇలాంటి చెక్ బౌన్స్ కేసులు తక్కువ అవడానికి, మరి ఇలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి వీటి మీద సరైన యాక్షన్ తీసుకొని ఇలాంటివి ఎక్కువ కాకుండా చూసుకోవడానికి ఆర్బీఐ కూడా మెయిన్ చాలా కొత్త పందాలు అన్ని అమెండ్మెంట్స్ తీసుకొస్తుంది. సో అది కూడా హర్షదాయకమే. అలానే ఇంకా కోర్ట్స్ ఎట్లాగో మనకు ఉన్నాయి, మనకి ఎప్పుడైనా చెక్ బౌన్స్ అయినప్పుడు ఇలాంటి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి, మనకు న్యాయం జరగాలంటే, మనకు కావాల్సిన అమౌంట్ మనకు రావాలంటే సదరు ఆ చెక్ బౌన్స్ చేసిన వ్యక్తి మీద మనం కేసు వేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఎన్ఐ యాక్ట్ కింద 138 వేసుకోవచ్చు. సో అంటే ఈ యాక్ట్ అనేది పర్సన్ టు పర్సన్ తీసుకుంటేనా, అంటే పర్సన్ టు పర్సన్, ఏ చెక్ బౌన్స్ అయినా డెఫినెట్లీ ఎనీ చెక్ బౌన్స్, ఎనీ ఇన్స్టిట్యూషన్ వైజ్ గా, ట్రస్ట్ వైజ్ గా ఎవరు ఏమి ఇష్యూ చేసినా కూడా ఆ చెక్ బౌన్స్ అయితే ఆ సదరు ఎంటిటీని మనము చెక్ బౌన్స్ కేసులో పార్టీ చేసి మనం ప్రాసిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరికైనా సేమ్ ప్రొసీజర్ ఆఫ్ సివియారిటీ. ఇట్ నీడ్ నాట్ బి అన్ ఇండివిజువల్ పర్సన్. అది ఒక ఎంటిటీ ఉండొచ్చు, ఒక ట్రస్ట్ ఉండొచ్చు, ఒక కార్పొరేషన్ ఉండొచ్చు, ఒక ఇండివిజువల్ ఉండొచ్చు, ఎవరి మీదైనా మనం కేసు వేయచ్చు చెక్ బౌన్స్ కేసు. ఓకే, ఎవరు ఇష్యూ చేసినా వాళ్ళ మీద మనం కేసు వేయచ్చు, వాళ్ళు అది ఉల్లంఘిస్తే. అంటే సర్టన్ అమౌంట్ కి అవుతే చెక్ బౌన్స్ యాక్షన్ తీసుకోవచ్చు అని ఉంటుందా? లేదు అంటే వన్స్ చెక్ బౌన్స్ అవ్వగానే అదే యాక్షన్, అండ్ లైక్ వాళ్ళు కొన్ని బ్లాంక్ చెక్స్ ఇచ్చి ఉంటారు కదా, సో వాటికి కూడా బౌన్స్ అవుతే ఒక 2 or 3 అన్నా కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుందా అని? యా అండి, అంటే సర్టన్ అమౌంట్ కైనా కానీ ఏదైనా కానీ మనం చెక్ బౌన్స్ వేసుకోవచ్చు. బ్లాంక్ చెక్ మీద అట్లా ఎట్లా అంటే జనరల్లీ ఇప్పుడు బ్లాంక్ చెక్ ఇచ్చినంత మాత్రం మనం దాని మీద ఎంతో కొంత అమౌంట్ వేసుకోవాలి. ఇప్పుడు బ్లాంక్ చెక్ మీద అది బౌన్స్ చేయడానికి ఉండదు. బ్లాంక్ చెక్ మీద ఒక అమౌంట్ రాసుకొని అసలు అమౌంట్ అది మనం వాళ్ళ అకౌంట్లో వేసినప్పుడు ఆ అకౌంట్లో డబ్బులు లేవు, అంత ఫండ్స్ లేవు అన్నప్పుడు అది బౌన్స్ అవుతుంది. అప్పుడు మళ్ళీ సేమ్ థింగ్ అగైన్ మళ్ళీ చెక్ బౌన్స్ కేసు అవుతుంది కాబట్టి చెక్ బౌన్స్ కేసు వేస్తాం మనం వాళ్ళ మీద. సో జనరల్లీ ఇది ఏంటంటే ఈ కేసుల్లో ముఖ్యంగా కీర్తి గారు, సో మనం ఆ సూట్ వేసుకున్నప్పుడు ఈ చెక్ బౌన్స్ ఎవరైతే చేశారో ఆ వ్యక్తి మీద మనం యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అన్ని విధాలుగా ఉన్నాయి మనకి. ఆ కోర్టు కూడా అన్ని చూస్తారు, చూసి అవతల వ్యక్తి నిజంగానే బౌన్స్ చేశాడంటే డెఫినెట్గా దాని ప్రకారంగా అతన్ని ప్రాసిక్యూట్ చేసి మనకు తగిన న్యాయం దొరుకుతుంది అందులో. సో డెఫినెట్లీ చెక్ బౌన్స్ అయిపోగానే ఇప్పుడు కోర్టు కేసు వేసుకోవాలా, అది చాలా టైం పడుతుందేమో, పెద్ద ప్రాసెస్ ఏమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు ఈ చెక్ బౌన్స్ కేసులో కాస్త తొందరగానే అవుతున్నాయి కోర్టులో కేసులు వేసుకున్నా. సో ఎవరు ఇట్లాంటి వాటికి బాధితులు ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా కోర్టుని ఆశ్రయించి డెఫినెట్గా ఎన్ఐ యాక్ట్ సెక్షన్ 138
138 కింద సూట్ ఫైల్ చేసుకొని ఆ సదరు చెక్ బౌన్స్ చేసిన వ్యక్తి మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే, ఎవరైతే ఇప్పుడు మీరు చెక్ బౌన్స్ ఇచ్చిన పర్సన్ ఎదుటి పర్సన్ ఎలా యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఒకవేళ ఒక పర్సన్ పైన ఇప్పుడు నా పైన ఏదైనా చెక్ బౌన్స్ కేసు వేశారనుకోండి, నేను ఎలా రియాక్ట్ అవ్వచ్చు? అది మీరు కోర్టుకు వచ్చి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. అసలు మీరు నిజంగా చెక్ ఇచ్చారా లేదా, ఆ చెక్ మీదా కాదా, ఒకవేళ నిజంగా మీ చెక్ కాకపోయినా మీ దగ్గర నుంచి దొంగిలించబడి మీ సంతకాలు ఎవరైనా ఫార్జరీ చేసి ఏమన్నా చెక్ బౌన్స్ చేశారా, ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. డెఫినెట్లీ దే విల్ డిఫెండ్ దెమ్సెల్వ్స్. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్. సో అది మళ్ళీ మీరు కోర్టులోనే ప్రూవ్ చేసుకోవాలి. అది ఇప్పుడు యాజ్ ఎ డిఫెండెంట్ పార్టీగా మీరు వచ్చినప్పుడు మరి ఇవన్నీ మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఇలా ఈ ఎలిగేషన్స్ మీరు పెట్టినప్పుడు, కౌంటర్ ఫైల్ చేసినప్పుడు మీరు ఇది కాదండి నాది చెక్ నేను ఇవ్వలేదు, అతనే తీసుకున్నాడు ఫోర్స్గా, అతనే నా దొంగ సంతకం పెట్టి చేశాడు అని పెట్టినప్పుడు అది ప్రూవ్ అవ్వాలి. అది మీ సంతకం నిజమా కాదా, ఫార్జర్డ్ సంతకం అన్న దాని మీద కూడా ప్రాసిక్యూషన్ అవుతుంది. అక్కడ అవసరమైతే ఇది సిగ్నేచర్ ఎక్స్పర్ట్ వాళ్ళని కూడా పిలిపించి అది నిజంగా ఫార్జర్ అయిందా లేదా మీ సంతకం కాదా అది కూడా తేల్చే విధంగా చేస్తుంది, విచారణ జరుగుతుంది. సో ఇవన్నీ ఉంటాయి. సో మీకు ఒకవేళ మీ మీద ఫాల్స్ కేసు పెట్టినా కూడా మీరు అది డిఫెండ్ చేసుకునే హక్కు మీకు 100% ఉంది. ఆ కోర్టు అవకాశం కూడా మీకు కల్పిస్తుంది తప్పకుండా. ఓకే, ఫాల్స్ కేసు అయితే మనం డిఫెండ్ చేసుకోవచ్చు అంటున్నారు. అండ్ నిజంగానే ఒకవేళ ఒక పర్సన్ ఇచ్చారు, తనది చెక్ బౌన్స్ అయింది ఫండ్స్ లేక, తను ఎలా డిఫెండ్ చేసుకోవచ్చు? అంటే పనిషబుల్ ఉంటుందా అది ఎలాగైనా? అంటే డెఫినెట్ గా ఇప్పుడు ఆయన చెక్ ఇచ్చాడు జెన్యూన్ గా, మరి ఫండ్స్ లేకుండా అది ఇవ్వడం కూడా తప్పే కదండి. ఇచ్చినప్పుడు మరి పలానా టైంలో వేసుకోమని చెప్పాడు, మరి అది బౌన్స్ అయినప్పుడు తప్పకుండా ఆయన శిక్షార్హుడు, లేకపోతే ఫైన్ కట్టాలి, లేకపోతే ఖచ్చితంగా ఆ చెక్ ఇచ్చేస్తా అని అది దాని తగ్గట్టు అమౌంట్ వేసేస్తా అని చెప్పాలి. ఏమైనా ఎక్స్ప్లెనేషన్స్ తప్పకుండా ఆయన కోర్టులో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, ఒకవేళ కోర్టులో జడ్జి గారిని అతను రిక్వెస్ట్ చేసుకొని తప్పకుండా నేను ఇట్లా ఇప్పుడు ఈ పలానా టైంలో ఈ చెక్ నేను అమౌంట్ నేను ఆనర్ చేస్తానంటే నేను ఇలా కట్టేస్తానని ఇస్తే దాని ప్రకారంగానే జడ్జి గారు ఒప్పుకొని నిజంగానే దాని ప్రకారంగా ఆయనకు ఒక ఛాన్స్ కూడా ఇస్తారు. అలా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకునే హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది. మేమిద్దరం ఇలా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుంటామని చెప్పి వీళ్ళు అడిగితే అప్పుడు అవతల పార్టీ కూడా దానికి రాజీ అయ్యి ఓకే అంటే అప్పుడు ఈ కేసుని వీళ్ళు అవుట్ ఆఫ్ కోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఆ జడ్జి గారు ఆ మాట విని వాళ్ళని అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవడానికి కూడా ప్రోత్సహిస్తారు. నిజంగా వాళ్ళిద్దరు ఈ రెండు పార్టీలు ఏకీభవిస్తారు, డెఫినెట్లీ ఆ ఛాన్స్ కూడా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.